లేకపోతే కంటిన్యూ. అదే నరేషన్ అంటే ఎంతసేపు చెప్పారు మీకు? సార్ ఓకే, ఐ విల్ సేవ్ యూ అండి. 2 గంటలు నాకు చెప్తారండి. ఓన్లీ లేడీస్ వరకు 2 అవర్స్ చెప్తుంటారు ఆయన. కాదు, లేడీస్ వరకు 2 అవర్స్ చెప్తుంటారు, మిగతా వాళ్ళు ఎవరికైనా 1 అవర్ 1.5 అవర్ అలా చెప్తారు. లేదండి, అంటే నేను అన్ని డౌట్లు అడిగాను మళ్ళీ ఆయన్ని. ఓకే, అంటే ఓన్లీ మీకే డౌట్స్ వస్తే మగవాళ్ళకి డౌట్స్ లేవు అంతే కదా మీరు చెప్పేది? అంటే ఇప్పుడు మీరు అన్నారు కదండి, ఆ కాన్సెప్ట్ ఇలా ఉంది, ఎలా ఎలా చేశారు అని. అది ఎలా చూపిస్తారో, ఇఫ్ అలాంటి సినిమాలో నేను ఉన్నానంటే ఖచ్చితంగా ఆ క్వశ్చన్ నాకు అడగాలనిపించింది. గోపి గారు, మొత్తానికి ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అనే డైలాగ్ ఎన్నిసార్లు వాడారు మేడం మీరు సినిమాలో? సార్ చాలా సార్లు సార్. నాకు బిగినింగ్ నుంచే చెప్తున్నప్పుడు ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అంటే వావ్ ఎంత బాగా చూపిస్తారు, ఆర్థోడాక్స్ ఫ్యామిలీ మా ఫ్యామిలీ. మధ్యలో ఇంటర్వెల్లో అసలు గోపి గారు అనుకున్నాను. కానీ అంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా సార్ డేంజర్ బెల్స్ అని, అది డైరెక్టర్ పర్స్పెక్టివ్ కూడా ఎలా ఉంటుందంటే ఎలా చూపించాలి అండ్ ఆడియన్స్ ఎలా చూడాలి అనేది. అది కరెక్ట్గా ప్లేస్ అవుతే అది ఏ ఇబ్బంది ఉండదు సార్ ఒక సినిమాకి. అండ్ ఒక సినిమాని ఒక సినిమాలానే చూడాలి అని అనుకుంటున్నాము. సో అది చాలా బాగా ల్యాండ్ అయింది సార్. అప్రిసియేషన్ అనేది ఖచ్చితంగా ఉంది సార్. సార్ నరేష్ గారు, మహేష్ గారి ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారన్నారు. మహేష్ గారి ఫ్యాన్సే కదా సార్, బాలయ్య గారికి ఫ్యాన్స్ కూడా ఫుల్ చేశారు. ఎట్లా అనిపించింది సార్? నిజంగా అండి, ఆ సీన్ నేను చాలా భయపడుతూ చేశాను. అంటే కన్విన్స్ చేయాలి, చేయలేక కాదు, డైరెక్టర్గా కన్విక్షన్ ఉంది, మాకు ఆ ధైర్యం ఉంది. నిన్న థియేటర్లో రెస్పాన్స్ చూస్తుంటేనండి, అసలు జనం సీట్ల మీద నుంచి లేచి పడుతుంటే నిజమండి. ఇది ఖచ్చితంగా నేను ప్రమోషన్ కోసం చెప్పడం కాదండి, ఇటువంటి థియేటరికల్ ఎక్స్పీరియన్స్ నేను చూడలేదండి ఈ మధ్యకాలంలో, నా సినిమాలో చూడలేదు. ప్రతి డైలాగ్ క్లాప్స్ అండి, వస్తున్నాడు అంటే క్లాప్స్ అండి, అలా ఉంది. అంటే ఇటు మాస్, ఇటు క్లాస్, ఫ్యామిలీస్, ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ ఎవ్రీ సీన్. దట్ ఈస్ ద థ్రిల్ ఐ హ్యాడ్. అండ్ ఎస్పెషలీ ఫాదర్ అండ్ సన్ మధ్యన ఉన్న సీన్స్ ఈ మధ్యకాలంలో రాలేదండి, అటువంటి ఎమోషనల్ సీన్స్, ఫినిషింగ్ టచ్. మర్చిపోయానండి, ఇంకొకటి చెప్పాలనుకున్నా. ఐ థింక్ చాలా రేర్గా చూస్తానండి, ఒక కామెడీ పీక్స్కి తీసుకెళ్ళి ఒక జల్లులాగా ఎమోషన్లోకి తీసుకెళ్ళి కామెడీ ఇంటర్లింక్ అవుతూ క్లైమాక్స్లో ఫుల్ ఎమోషన్లో వెళ్ళి ఫాదర్ అండ్ సన్ మాట్లాడుతుంటే కామెడీ క్లాప్స్ పడడం వేరే, మాస్ సీన్స్ క్లాప్స్ పడడం వేరండి. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ సీన్కి క్లాప్స్ కొడుతుంటారండి థియేటర్లో, అలాంటి నేను చూడలేదండి ఇంతవరకు. చూస్తే మీకు అర్థమవుతుంది, అంతే. అంతే, ఐ డోంట్ వాంట్ టు టాక్ బియాండ్ దట్. సోషల్ మీడియాలో కూడా మొత్తం మీ క్లిప్సే పెట్టేస్తున్నారు. ఎనీవే, ఇట్ ఇస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి వర్కింగ్ ఇన్ దిస్ ఫిలిం, రియలీ. రైట్ సార్, వంశీ గారు, సినిమా హిట్ అయిందంటే హీరోకి లేదా డైరెక్టర్కి ఒక గిఫ్ట్ ఇస్తుంటుంటారు. మరి ఇప్పుడు మీరు ఎవరికి ఇస్తారు సార్ ఈ గిఫ్ట్? ఏమైనా ఇవ్వాలంటే నేను నరేష్ గారికి ఇస్తాను. నరేష్ గారు అడ్వాన్స్ ఇస్తున్నారా? ఆయనకి అడ్వాన్స్ ఇచ్చేంత పెద్దను కాదు, ఆయనకి ప్రేమ ఇస్తా. థ్యాంక్ యూ సార్. ఓకే సార్.